అలవిగాని చోట అధికులు మనరాదు అన్నటువంటి రూల్ని కరెక్ట్‌గా పాటిస్తా ఉంటారు. చంద్రబాబు గారు. ఎక్కడ స్ట్రాటజిక్‌గా వగ్గాలి, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో ఆయనకి తెలుసు. ఇదివరకటి రోజుల్లో ఆర్ఎస్ఎస్‌ని, భారతీయ జనతా పార్టీని తీవ్రంగా నిందించారు. ఆ రోజున కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించి. బట్ అది తను ఎదురు దెబ్బతిన్నారు. ఆ తర్వాతన ఆహ్, ఆహ్, జగన్ పాలన రావటం, తన పార్టీని వెంటాడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశవ్యాప్తంగాను, అట్లాగే జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో కూడా. వివిధ రాష్ట్రాల్లో కూడా బీజేపీనే డామినేటివ్ రోల్ పోషిస్తోంది. దాని భావజాలం ఎవరిదై అంటే ఆర్ఎస్ఎస్ది. బీజేపీలో ప్రధానమంత్రిగా మోడీ ఉండొచ్చు, రేపు అమిత్ షా రావచ్చు, ఎల్లుండి నితిన్ గడ్కరీగా ఎవరైనా కావచ్చు. ఒకప్పుడు మోడీని తీసేసి నితిన్ గడ్కరీని ప్రధానమంత్రిగా పెడతాం లాంటిది ఆర్ఎస్ఎస్కి చెప్పాను నేను లాంటి పదాలు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు అట్లా కాదు. అర్థం చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ మీద ఆధిపత్యం కాదు, వాళ్ళతో మంచిగా ఉంటే బెటర్ అని. మొన్న మోహన్ జీ భగవత్కి సంబంధించిన కార్యక్రమం ఆంధ్రాలోనే పెట్టుకురావడం జరిగింది. దానికి స్వయంగా చంద్రబాబు గారు కూడా అటెండ్ అయ్యి ఆయనతో చాలా జాగ్రత్తగా మెలిగారు. అది ఒక బాధ్యతాయుతంగా చేసుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు తాజాగా అయోధ్య రామాలయాన్ని సందర్శించుకున్నారు. దర్శనం చేసుకుని వచ్చారు. తద్వారా ఒక పాజిటివ్ ఇమేజ్ని వాళ్ళ దగ్గర క్రియేట్ చేసుకునేటటువంటి అడుగులు వేస్తున్నారు.